హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, త్వరలో మనకు కొత్త జీఎస్టీ రిటర్న్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. జీఎస్టీఆర్ 1 మరియు జీఎస్టీఆర్ 3B త్వరలో పూర్తిగా రద్దు చేయబడతాయి. అంటే మరో 3 నెలలు మాత్రమే ఈ రిటర్న్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, 28వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కొత్త జీఎస్టీ రిటర్న్స్ అనేవి త్వరలో స్టార్ట్ చేస్తామని డెసిషన్ తీసుకున్నారు. మరియు 31వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ జీఎస్టీ కొత్త రిటర్న్స్ అనేవి 1 ఏప్రిల్ 2019 నుండి ట్రయల్ బేసిస్లో స్టార్ట్ అవుతాయి. మరియు 1 జూలై 2019 నుండి మ్యాండేటరీగా అంటే కంపల్సరీగా స్టార్ట్ అవుతాయని డెసిషన్ తీసుకున్నారు. సో దీనిలో భాగంగా మనకు జీఎస్టీ పోర్టల్లో కూడా డౌన్లోడ్ సెక్షన్లో ప్రపోజ్డ్ రిటర్న్ డాక్యుమెంట్స్ అని మనకు 3 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. అంటే మనకు ఈ రిటర్న్స్ అనేవి త్వరలో జీఎస్టీ పోర్టల్లో అందుబాటులోకి వస్తాయి. ఫ్రెండ్స్, ఈ కొత్త రిటర్న్స్ అనేవి జీఎస్టీ రెగ్యులర్ స్కీమ్ వాళ్ళకు మాత్రమే, కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకు కాదు. సో ఈ వీడియోలో జీఎస్టీ కొత్త రిటర్న్స్ ఎన్ని రకాలు, ఏ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త జీఎస్టీ రిటర్న్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ జీఎస్టీ నార్మల్ రిటర్న్, దీనినే ఫామ్ జీఎస్టీ RET01 అంటారు. సో ఈ రిటర్న్ని మంత్లీగా ఫైల్ చేయవచ్చు లేదా క్వార్టర్లీగా ఫైల్ చేయవచ్చు. నెక్స్ట్ సహజ్ రిటర్న్, దీనిని ఫామ్ జీఎస్టీ RET02 అంటారు. దీనిని క్వార్టర్లీగా ఫైల్ చేయాలి. నెక్స్ట్ సుగమ్ రిటర్న్, దీనిని ఫామ్ జీఎస్టీ RET03 అంటారు. ఈ రిటర్న్ని కూడా క్వార్టర్లీ ఫైల్ చేయాలి. సో జీఎస్టీ నార్మల్ రిటర్న్ని 2 రకాలుగా ఫైల్ చేయవచ్చు. అంటే మంత్లీగా ఫైల్ చేయవచ్చు లేదా క్వార్టర్లీగా ఫైల్ చేయవచ్చు. సో ఇక్కడ TO అంటే టర్నోవర్. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బిజినెస్ టర్నోవర్ 5 కోట్ల పైన ఉన్నవాళ్ళు ఈ నార్మల్ రిటర్న్ని మంత్లీగా సెలెక్ట్ చేసుకుని మంత్లీ మాత్రమే ఫైల్ చేయాలి. అదే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బిజినెస్ టర్నోవర్ 5 కోట్ల లోపు ఉన్నవాళ్ళు ఈ నార్మల్ రిటర్న్ని క్వార్టర్లీగా సెలెక్ట్ చేసుకొని క్వార్టర్లీగా ఫైల్ చేయాలి. సో 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్నవాళ్ళు రిటర్న్ని కావాలనుకుంటే మంత్లీగా కూడా ఫైల్ చేయవచ్చు. క్వార్టర్లీగా ఫైల్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో టర్నోవర్ 5 కోట్ల లోపు ఉన్న ట్యాక్స్ పేయర్స్కి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు టర్నోవర్ 1.5 కోట్లు మించితే జీఎస్టీఆర్ 1ని నెల ఫైల్ చేస్తూ వస్తున్నాము. ఈ లిమిట్ని 5 కోట్లకు పెంచారు కనుక సో టర్నోవర్ 5 కోట్ల లోపు ఉన్న 3 నెలలకు ఒకసారి రిటర్న్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, క్వార్టర్లీ రిటర్న్లో మరలా 2 రకాల క్వార్టర్లీ రిటర్న్స్ ఉన్నాయి. అవి ఒకటి సహజ్ రిటర్న్, దీనిని RET02 అంటారు. నెక్స్ట్ సుగమ్ రిటర్న్, దీన్ని RET03 అంటారు. సో ఈ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సహజ్ రిటర్న్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ మీ బిజినెస్ టర్నోవర్ 5 కోట్ల లోపు ఉండాలి. నెక్స్ట్ కేవలం B2C సప్లైస్ చేసేవాళ్ళు మాత్రమే ఈ రిటర్న్ ఫైల్ చేయడానికి అర్హులు. అంటే జీఎస్టీలో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి మరొక జీఎస్టీలో నమోదు చేసుకోని వ్యక్తికి సరుకు లేదా సేవలు సరఫరా చేస్తే వాటిని B2C సరఫరాలు అంటారు. సో ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్కి గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేస్తే వాటిని B2C సప్లైస్ అంటారు. కేవలం B2C సప్లైస్ చేసేవాళ్ళు మాత్రమే ఈ సహజ్ రిటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి. సో B2C సప్లైస్ తప్ప మీరు ఎటువంటి సప్లైస్ చేయకూడదు. అంటే ఎక్స్పోర్ట్స్, సెస్ సప్లైస్ మరియు ఇంపోర్ట్స్. సో ఇలాంటి సప్లైస్ చేయకూడదు. నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ ఇన్వర్డ్ సప్లైస్. ఇన్వర్డ్ సప్లైస్ అంటే పర్చేజెస్. సో రివర్స్ ఛార్జ్ పర్చేజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ రిటర్న్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈకామర్స్ ఆపరేటర్ ద్వారా సేల్స్ చేస్తే వాళ్ళు ఈ రిటర్న్ సెలెక్ట్ చేసుకోకూడదు. అంటే సెక్షన్ 52 క్రింద ట్యాక్స్ కలెక్టర్స్గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఈ రిటర్న్ ఫైల్ చేయడానికి అనర్హులు. నెక్స్ట్ మీరు ఈ రిటర్న్ సెలెక్ట్ చేసుకుంటే మిస్సింగ్ ఇన్వాయిస్ల తాలూకు క్రెడిట్ తీసుకోలేరు. సో ఈ రిటర్న్ సెలెక్ట్ చేసుకుంటే ఇది మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. యాక్చువల్గా సహజ్ రిటర్న్లో మీరు పర్చేస్ చేసిన బిల్స్ అన్నీ ఆటో పాపులేట్ అవుతాయి. బట్ ఏవైనా ఇన్వాయిస్ల తాలూకు క్రెడిట్ మిస్ అయితే మీరు ఈ రిటర్న్లో తిరిగి ఆ మిస్సింగ్ ఐటీసీని
క్లెయిమ్ చేసుకోలేరు. నెక్స్ట్, మీరు నిల్ రేటెడ్, ఎగ్జామ్టెడ్, నాన్ జిఎస్టీ సప్లైస్ చేయవచ్చు, బట్ వాటిని మీరు ఈ రిటర్న్లో డిక్లేర్ చేయవలసిన పని లేదు. సో సహజ్ రిటర్న్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు సుగమ్ రిటర్న్, దీన్ని RET03 అంటారు. సో సుగమ్ రిటర్న్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న కండిషన్స్ చూద్దాం. ఫస్ట్, మీ టర్న్ ఓవర్ 5 కోట్ల లోపు ఉండాలి. నెక్స్ట్, B2B ప్లస్ B2C సప్లై చేసే వాళ్ళు మాత్రమే ఈ రిటర్న్ ఫైల్ చేయడానికి అర్హులు. అంటే ఒక రిజిస్టర్ పర్సన్ మరొక రిజిస్టర్ పర్సన్కి గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేస్తే వాటిని B2B సప్లైస్ అంటారు. అదే ఒక రిజిస్టర్ పర్సన్ మరొక అన్రిజిస్టర్ పర్సన్కి గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేస్తే వాటిని B2C సప్లైస్ అంటారు. సో B2B మరియు B2C సప్లైస్ చేసేవాళ్ళు మాత్రమే ఈ సుగమ్ రిటర్న్ ఫైల్ చేయడానికి అర్హులు. ఫ్రెండ్స్, మీరు B2B ప్లస్ B2C సప్లైస్ తప్ప ఇంకా ఏ ఇతర సప్లైస్ చేయకూడదు. అంటే ఎక్స్పోర్ట్స్, సెస్ సప్లైస్ మరియు ఇంపోర్ట్స్ మొదలైనవి చేయకూడదు. నెక్స్ట్, రివర్స్ చార్జ్ సప్లైస్ ఉన్న వాళ్ళు కూడా ఈ రిటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సేమ్ సహజ్ రిటర్న్ లానే ఈకామర్స్ ఆపరేటర్ ద్వారా సేల్స్ చేయకూడదు మరియు మీకు మిస్సింగ్ ఇన్వాయిస్ల తాలూకు క్రెడిట్ లభించదు. నెక్స్ట్, మీరు నిల్ రేటెడ్, ఎగ్జామ్టెడ్, నాన్ జిఎస్టీ సప్లైస్ చేయవచ్చు, బట్ వాటిని రిటర్న్లో డిక్లేర్ చేయవలసిన పని లేదు. ఫ్రెండ్స్, జిఎస్టీ నార్మల్ రిటర్న్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎటువంటి సప్లైస్ అయినా చేయవచ్చు. అంటే ఏ అవుట్వర్డ్ సప్లైస్ అయినా చేయవచ్చు మరియు ఏ ఇన్వర్డ్ సప్లైస్ అయినా చేయవచ్చు. అంటే B2B, B2C సప్లైస్ చేయవచ్చు, ఎక్స్పోర్ట్స్, సెస్ సప్లైస్ చేయవచ్చు, అలానే ఇంపోర్ట్స్ కూడా చేయవచ్చు. మరియు మీకు మిస్సింగ్ ఇన్వాయిస్ తాలూకు క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు జిఎస్టీ నార్మల్ రిటర్న్లో మంత్లీ నుండి క్వార్టర్లీకి లేదా క్వార్టర్లీ నుండి మంత్లీకి చేంజ్ అవ్వడానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్కసారే మీకు అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో మీకు క్వార్టర్లీ టు మంత్లీకి లేదా మంత్లీ టు క్వార్టర్లీకి చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మీరు నార్మల్ క్వార్టర్లీ రిటర్న్ టు సహజ్ రిటర్న్ లేదా సుగమ్ రిటర్న్, అలానే సహజ్ నుండి సుగమ్ రిటర్న్కి లేదా సుగమ్ రిటర్న్ నుండి సహజ్ రిటర్న్కి, సో ఇలా మీరు ఒక రిటర్న్ నుండి మరో రిటర్న్కి మారాలంటే మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక క్వార్టర్ బిగినింగ్ అయినప్పుడు ఒక క్వార్టర్లీ రిటర్న్ నుండి మరో క్వార్టర్లీ రిటర్న్కి చేంజ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక ట్యాక్స్ పేమెంట్ విషయానికి వస్తే మీరు రిటర్న్స్ మంత్లీ ఫైల్ చేసిన లేదా క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకుని క్వార్టర్లీ ఫైల్ చేసిన ట్యాక్స్ పేమెంట్ మాత్రం ప్రతీ నెల కట్టవలసిందే. దీనికోసం మీకు PMT08 అనే ఒక సింపుల్ ఫామ్ అందుబాటులో ఉంటుంది. సో ఈ ఫామ్లో మీరు మీకు మీరే ట్యాక్స్ బేరీజ్ వేసుకుని, అంటే సెల్ఫ్ అసెస్మెంట్ బేసిస్లో మీకు మీరే ట్యాక్స్ ఈ ఫామ్లో డిక్లేర్ చేసి ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ రిటర్న్స్ అనేవి జిఎస్టీ పోర్టల్లో లైవ్గా వస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో జిఎస్టీ పోర్టల్లో ఈ రిటర్న్స్ అందుబాటులోకి రాగానే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So friends, thanks for watching. Keep sharing, keep liking. Take care. This is Kiran. Jai Hind.